హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించి అడ్మిట్ కార్డు రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేశారు. అంతేకాదు ఎవరైతే ఇప్పుడు ఈ జేఈఈ సెషన్ 2 ఎగ్జామినేషన్కి అపేర్ అవుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్లో కొద్ది మందికి 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్లో అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఈ జేఈఈ సెషన్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ రెండు కూడా క్లాష్ అవుతున్నాయని కొద్దిమంది స్టూడెంట్స్ ఈ ఎన్టీఏ వాడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాము. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. అంటే అన్ని స్టేట్స్ లో అందరికీ అని కాదు, ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మీకు ఏ రోజైతే ఎగ్జామినేషన్ కి క్లాష్ వచ్చిందో ఆ ఎగ్జామినేషన్ కి సంబంధించి మీరు ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఏ డేట్న ఈ సెషన్ 2 ఎగ్జామినేషన్ మీకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ సెంటర్ లో డిస్ప్లే చేశారో ఆ డేటు ఈ 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ డేట్ గాని రెండు ఒకే రోజు వస్తే మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ JEE main@NTA.nic.in ఈ మెయిల్ ఐడికి మీ యొక్క 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ప్లస్ ఇప్పుడు జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఎగ్జామినేషన్ కు సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ రెండు అటాచ్ చేసి ఒక రిక్విజిషన్ లెటర్ కూడా పెడితే వాళ్ళు తప్పకుండా మీ యొక్క సెషన్ 2 ఎగ్జామినేషన్ డేట్ చేంజ్ చేసి ఆ న్యూ డేట్ ప్రకారంగా మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అయితే మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మాత్రమే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి నోటిఫికేషన్. ఏప్రిల్ 2, 3, 4 ఈ 3 డేట్స్ లో ఎగ్జామినేషన్ ఉన్న స్టూడెంట్స్ కి పేపర్ 1 వాళ్ళకి మాత్రమే 28th మార్చి ఈ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 7th, 8th, 9th ఈ 3 డేస్ లో ఎగ్జామ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డు అంటే జస్ట్ ఎగ్జామినేషన్ కి ముందు 3 డేస్ బిఫోర్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాదు మీరు ఈ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ అడ్మిట్ కార్డు మీద క్యూఆర్ కోడ్ అండ్ బార్ కోడ్ ఈ రెండు ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఈ రెండు ఉంటేనే అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అడ్మిట్ కార్డ్ అవుతుంది. అంతేకాదు మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఫోటో ఐడి యాజ్ అప్లోడెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫోటో ఐడి క్రింద ఆధార్ కార్డ్ ఇచ్చారా, పాన్ కార్డ్ ఇచ్చారా, లేదా ఓటర్ కార్డ్ ఇచ్చారా, లేదా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఇచ్చారా, ఎగ్జామినేషన్ కి అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఫోటో ఐడి ఏదైతే అప్లోడ్ చేశారో అది మాత్రమే ఒరిజినల్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ లో పెట్టింది కాకుండా వేరే తీసుకువెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ కాపీ ఉండాలి, జిరాక్స్ కాదు, ఒరిజినల్ ఆ రోజు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటుగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ కూడా ఇచ్చారండి. డౌన్లోడ్ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 అడ్మిట్ కార్డ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు జేఈఈ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఇక్కడ కనిపించేటువంటి బాక్స్ లో క్యాప్చా ఉంది. ఈ లెటర్స్ అండ్ నంబర్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మరలా పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని మీ యొక్క అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఇచ్చినటువంటి ఆ పబ్లిక్ నోటీస్ లో క్యూఆర్ కోడ్, బార్ కోడ్ కంపల్సరీ చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో మీ అడ్మిట్ కార్డు మీద క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సో ప్రతి ఒక్కరి హాల్ టికెట్ మీద కూడా ఈ రెండు ఉండాలి ఖచ్చితంగా. అలాగే మీ యొక్క అడ్మిట్ కార్డు మీద ఇక్కడ ఇచ్చినటువంటి స్పేస్ లో స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ తో పాటు ఏ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేశారో అదే ఇక్కడ అంటించుకొని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇది కూడా ఇంటి దగ్గరే మీరు ఎడమ చేతి బొట్టన వేలు ముద్ర కూడా ఇక్కడ వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ సిగ్నేచర్ అన్నారు. ఈ సిగ్నేచర్ ని మాత్రం మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే సిగ్నేచర్ చేయాలి. ఇంటి దగ్గర సిగ్నేచర్ చేసుకుని వెళ్ళకూడదు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఫోటో మీద అటెస్టేషన్ చేయించాలా అని. ఇక్కడ మనకి ఎటువంటి అటెస్టేషన్ గురించి కూడా ఇవ్వలేదు కాబట్టి అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ తో పాటు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ మీరు అంటిస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? సో ఎవరైతే జేఈఈ సెషన్ 2 ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో దయచేసి ఇన్ టైంలో మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తో కానీ క్లాష్ వస్తే డేటు మీరు ఇమ్మీడియట్ గా జేఈ వాళ్ళకి, ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ చేయండి. మెయిల్ చేసేటప్పుడు మీ యొక్క ఇంటర్మీడియట్ అడ్మిట్ కార్డు అలాగే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు ఒక వారం క్రితం, ఆ స్లిప్ ఈ రెండు అటాచ్ చేసి ఒక రిక్విజిషన్ లెటర్ కూడా రాసి మెయిల్ చేయండి. అర్థమైంది కదా? సో ఈ ప్రాసెస్ చేయడానికి మీరు
మార్చి 29వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి హెల్ప్ కూడా చేయరు. ఎవరైతే ఈ డేట్ క్లాష్ వచ్చి మెయిల్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ని చేంజ్ చేసి అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్ ఫాలో అవ్వాలి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వీడియోను కూడా వాచ్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.